హాయ్ ఎవ్రీవన్, కరకరలాడే క్యాబేజీ పకోడీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ఈ కాంబినేషన్ మనకి సాంబార్లోకైనా రసంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద కప్పు క్యాబేజీని తీసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ పసుపు వేసి ఈ విధంగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఒక స్పూను వామ్ కూడా యాడ్ చేసుకోవాలి. డైజెషన్ బాగా అవుతుంది. ఇప్పుడు 2 స్పూనులు శనగపిండి, 1 స్పూను బియ్యపిండి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేయకుండా బాగా పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. మనకు ఆ క్యాబేజ్ ఉల్లిపాయలో ఉన్న వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఒక అరకప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేయండి. ఇప్పుడు బాగా మరిగిన నూనెలో పొడి పొడిగా పకోడీ మాదిరిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మరిగిన నూనెలో స్లో ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీ అండ్ యమ్మీ క్యాబేజీ పకోడీ రెడీ. ఇది మనకి సాంబార్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇందులో పచ్చిమిరకాయలను కూడా యాడ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.